ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. గడిచిన రాత్రంతయు గడిచిన నెలంతయు దేవుడు తన కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన నెలలోకి మనల్ని నడిపించినందుకు దేవుని మనస్ఫూర్తిగా స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం ఏదో ఒక రీతిగా మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి అనేకమైన విషయాలు ధ్యానించడానికి, అందులో ఉన్న సత్యాన్ని మనం గ్రహించడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను, తన శక్తిని, తన సామర్థ్యాన్ని, తన నడిపింపునిస్తున్నాడు అని విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ప్రతిరోజు మనము మన ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నాము అంటే ఒకప్పుడు ఉన్న స్థితి కంటే ఇప్పుడు స్థితి మెరుగుగా పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చేశారు అని మనం ఖచ్చితంగా చెప్పగలగాలి. ఎందుకంటే కృప వెంబడి కృపను అధికంగా అనుగ్రహిస్తున్న దేవుడు తన ప్రేమను మనకు కనపరుస్తూ, ప్రతి దినము తన వాత్సల్యమును, తన ప్రేమను కనపరుస్తూ నీతిగా యథార్థంగా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ నడుచుకోవడానికి తన కృపనిస్తున్నాడు అనటం ఎటువంటి సందేహం లేదు. కనుక ప్రదేం బిడ్డ, ఈ మాటలు వింటున్న నీవు కూడా ప్రతిరోజు ప్రార్థనతో, వాక్యంతో దినాన్ని ప్రారంభిస్తే ఆ దినానికి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని ప్రభు ఇస్తాడు. కనుక అదే రీతిగా ఈ రోజు కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మరొక శ్రేష్టమైన మాటలు మనకు పంపించాడు. ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 40 verse 31. టుడే ఇస్ ద టెక్స్ట్ ఫ్రమ్ ద హోలీ స్క్రిప్చర్. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మ సిల్లక నడిచిపోదురు. హల్లెలూయా. ఇక్కడ చదువుతున్న లేఖనాన్ని మనం చూసినట్లయితే ప్రవక్త అయిన యెషయా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి, దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తి అక్కడ ఉన్న కొన్ని సంగతులను గురించి, దేవుడు ఫ్యూచర్ లో జరగబోయే కొన్ని విషయాలను గురించి, అదే విధంగా దేవుని కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వారిని ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన రీతిగా ఆయన ఆత్మవశుడే కొన్ని మాటలు ప్రవచనాత్మకంగా తెలియజేస్తున్నాడు. ఏమనంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. నిజమే, ఎవరైతే దేవుని కోసము, దేవుని యొక్క సహాయం కోసం ఎదురు చూస్తారో వారు ఖచ్చితంగా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని పొందుతారు అంటే ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే దేవుడే మన బలము, మన శక్తి, మన సామర్థ్యము. ఒక దగ్గర అంటాడు పౌలు పరిశుద్ధాత్మ గురించి, లూకా భక్తుడు 1వ అధ్యాయము 8వ వచనము, అపోస్తుల కార్యంలో, ఇదిగో నేను పరిశుద్ధాత్మను మీ మీదికి పంపుతాను, మీరు శక్తి పొందుతారు అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట చెప్పినట్టు చూద్దాం. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములో, యూదయ, సమరయ దేశంలో ఎందంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. ఒకవేళ నీవు ఇప్పటివరకు బలము పొందుకోక, శక్తి పొందుకునే నిస్సహాయ స్థితిలో ఉన్నావా, అయితే నీవు దేవుని కోసం ఎప్పుడైతే ఎదురు చూస్తావో, దేవుని కోసం ఎప్పుడైతే కనిపెడతావో వినో, అప్పుడు నీవు ఫిల్డ్ విత్ ద స్ట్రెంగ్త్ అండ్ బై ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క బలము చేత, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడతావు. ఎప్పుడు దేవుని కోసం ఎదురు చూసినప్పుడు, ఎప్పుడు దేవుని కోసం కనిపెట్టినప్పుడు, అది ఎప్పుడు నీ జీవితంలో నువ్వు ప్రారంభిస్తావు, అది ప్రార్థన గదిలో నీవు దేవుని కోసం కనిపెడతావు. డెఫినెట్లీ గాడ్ విల్ స్ట్రెంగ్థెన్ యూ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. కానీ ఈ రోజు నీ జీవితంలో ప్రార్థన గదిలో కనిపెట్టే జీవితమే తక్కువైపోయింది. అందుకనే దేవుడు నీవు శక్తిని నీకు ఇవ్వకుండా, బలంను నువ్వు పొందుకోకుండా నీవు ఆగిపోతున్నావు. అయితే విను, ఈ రోజు నుంచి దేవుని శక్తిని పొందుకోవాలి అంటే యు మస్ట్ అండ్ షుడ్ వెయిట్ అండ్ సీ ద గ్లోరీ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. కనుక ఈ రోజు నుంచి విశ్వాసంతో ప్రార్థనలో కనిపెట్టి దేవుని గదిలో ఎదురు చూస్తే, ఆ రోజు 120 మంది వేచి చూశారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి. మరోజు దేవుని మాటలు వింటున్న నీవు దేవుని యొక్క శక్తి పొందుకోవాలా, అయితే నీవు దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టాలి. ఇంచుమించుగా 120 మంది కొన్ని దినాల పాటు 50 దినాల వరకు ఎదురు చూశారు. పెంతెకోస్తు అంటే 50వ దినమున పరిశుద్ధాత్మ దేవుడు వారిని అభిషేకించినట్టుగా, దేవుడు తన శక్తిని ఆకస్మిక వారి మీద అగ్ని జ్వాలల వంటి నాలుగులు విభాగింపబడినట్టుగా వారిలో ఒక్కొక్కరు పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరే. దేవుని శక్తి పొందుకుంటే ఏమవుతుంది, నీవు దేవుని యొక్క మాటలను అన్య భాషలతో మాట్లాడతావు. అంతేకాకుండా వాక్కు శక్తిని నువ్వు పొందుకుంటావు. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడినప్పుడు, దేవుని శక్తిని, బలాన్ని పొందుకున్నప్పుడు. ఈ రోజు నువ్వు బలహీనంగా ఉన్నావా, అయితే కనిపెట్టు ప్రార్థనలో, ప్రభువా నాకు శక్తి నివ్వు, నాకు బలము నివ్వు, నీ ఆత్మతో నన్ను నింపమని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ దేవుడు ఇస్తాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. మనం చదువుకున్న లేఖన భాగంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అంతేకాని వాళ్ళ అలేక పరిగెత్తుదురు, సొమ్మ సిల్లక నడుపుదురు. ఇక్కడ 3 విషయాలు మనకు కనబడుతున్నాయి.
యెహోవా కొరకు ఎదురు చూస్తే మొదటిగా వారు బలం పొందుతారు, రెండవదిగా వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, మూడవదిగా అలేక పరిగెత్తుతారు, నాలుగవదిగా సొమ్మసిల్లక వారు నడిచిపోతారు. కనుక ఈరోజు నీ జీవితంలో అలసిపోయావా, సొమ్మసిల్లిపోయావా, బలహీనంగా పడిన స్థితిలో ఉన్నావైతే విను, దేవుని కోసం ఎప్పుడైతే ఎదురు చూస్తావో నూతన బలాన్ని పొందుకుంటావు, పక్షి రాజు వలె ఉన్నత స్థితిలో నువ్వు ఎగురుతావు, అలేక పరిగెత్తుతావు, సొమ్మసిల్లక నడిచిపోతావు. కనుక ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉన్నాము, నడవలేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో, బలహీనత గుండా ఈ మాటలు వింటున్నట్టు వినో ప్రియ దేవుని బిడ్డ, ప్రతిరోజు ఉదయం నా దేవుని సన్నిధిలో కన్నీరు కారువు, దేవుని కోసం వెలుగెత్తి ప్రార్థన చేయి. దేవా నన్ను శక్తి చేత బలము చేత నీ ఆత్మ చేత నింపమని అడిగితే ఇవ్వడా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని దేవుడు ఈ ఉదయం నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నీవు నా కోసం ఎదురు చూస్తే నేను నీకు బలమునిస్తాను. ఎటువంటి బలమునిస్తానంటే, అలయక పరిగెత్తుతావంటే ఎక్కడ ఆగిపోకుండా నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతావు. ఎప్పుడు దేవుని బలము చేత నింపబడినప్పుడు, సొమ్మ సిల్లక నువ్వు నడిచిపోతావు. ఎప్పుడు దేవుని యొక్క బలము చేత, దేవుని యొక్క అభిషేకము చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడితే ఆ తర్వాత నీవు పక్షి రాజు వలె రేఖలు చాపి పైకి గురుతువు. పక్షి రాజు గురించి ఎందుకు ఆ మాట చెప్పబడిందంటే, ఇక్కడ భూమి మీద దేవుడు సృష్టించిన పక్షులన్నిటిలో అతి శ్రేష్టమైన పక్షి ఏదైనా ఉంది అంటే అది పక్షిరాజు. ఇంగ్లీష్ దాన్ని ఈగల్ అంటాం. అది యొక్క గొప్పతనం ఏంటంటే, అది ఉన్నత స్థితిలోకి ఎక్కి అది తన యొక్క ఎరను కావచ్చు, తన ఆహారాన్ని అది క్షుణ్ణంగా పొందుకోవడానికి దేవుడు అటువంటి శక్తిని ఇచ్చాడు. అది ఎంత గొప్ప స్థితి అంటే, పక్షిరాజు పక్షులన్నిటిలో రాజుగా ఉన్నాడు, ఉన్నత స్థితిలో ఉన్నాడు. కాబట్టి అది ఉన్నత స్థితిలోకి ఎగురుతూ తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తుంది అని మనం గ్రహించాలి. కనుక ఈ రోజు నీ జీవితంలో ఉన్నత స్థితిలో ఉండాలా, ప్రభు కోసం బలమైన సేవ చేసి బలమైన కార్యాలు ప్రభు కోసం చేయాలా. యు మస్ట్ అండ్ షుడ్ వెయిట్ ఫర్ ద గాడ్స్ కింగ్డమ్ అండ్ వెయిటింగ్ ఫర్ ద గాడ్స్ పవర్, దెన్ ఆటోమేటికల్లీ యు ఆర్ బికమ్ ఏ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ లైఫ్. కనుక ఈ రోజు నుంచి ప్రభు కోసం కనిపెడతావు కదా, ప్రభు శక్తిని ఆశ్రయిస్తావు కదా. అలా ఆశ్రయించి తీర్మానించుకున్నట్లయితే ప్రభుని కట్టి కృపనిస్తాడు, అటు శక్తిని ఇస్తాడు. కనుక ఈ రోజు నుంచి మరలా నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రభువులో శక్తి పొందుకోవాలని అడిగితే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అటు దేవుని యొక్క మహాకృప పరిశుద్ధుడైన దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డ తన వాక్యమును విని తమ జీవితాలు కట్టుకోవాలని తీర్మానించుకున్నారు, అటు వారిని ప్రత్యేకంగా మీరు దర్శించి వారి జీవితాలు గొప్ప కార్యాలు చేయండి. నూతన బలము పొందుతారు. ఎప్పుడు నీ యొక్క సహాయం కోరినప్పుడు, నీ కోసం ఎదురు చూసినప్పుడు వారు అలేక పరిగెత్తురు, సొమ్మసిల్లక నడిచిపోదురు, పక్షిరాజు వలె ఉన్నత స్థితిలోకి వెళ్తారని వాగ్దానం. ఎంతమంది వాగ్దానాన్ని విశ్వాసంతో స్వీకరించి క్లెయిమ్ చేస్తున్నారు.